తీయగా చల్లగా. హర్షిత ಸೈ ಅಂದ್ರೆ ನಾನು ಸೈ ಅಂತೀರ, ನಮ್ಮಾಸೆ ತೀರ್ಸು ನಡೆಯಂತೀರ. ಹಾ ಸೈ ಅಂದ್ರೆ ನಾನು ಸೈ ಅಂತೀರ, ನಮ್ಮಾಸೆ ತೀರ್ಸು ನಡೆಯಂತೀರ. ಬಳ್ಳಾರಿ ಬಾಬಾ ಬಾ ಬೇಗ ಬಾರ, ಮೈಸೂರು ರಂಗೋಲ ಮನೆ ಬಿಟ್ಟು ಬಂದಾರ. ಬಳ್ಳಾರಿ ಬಾಬಾ ಬಾ ಬೇಗ ಬಾರ, ಮೈಸೂರು ರಂಗೋಲ ಮನೆ ಬಿಟ್ಟು ಬಂದಾರ. ಬಾರ ನನ್ ಬಂಗಾರ తెలుగు ರಾರ ಬೊಪ್ಪಲಿ ರಾಜ ಒಟ್ಟು ಕೊಡಗು ಎಂದಿರು. సూర్యుడల్లే నీలో సురుకేదో ఉందిరు. సూపుల్ల సోదలు ఉంటే సరసు ఎట్టయ్య. బಳ್ಳారి బాబా బా ಬೇಗ ಬಾರ, ಮೈಸೂರು ರಂಗೋಲ ಮನೆ ಬಿಟ್ಟು ಬಂದಾರ. ಬಳ್ಳಾರಿ ಬಾಬಾ ಬಾ ಬೇಗ ಬಾರ, ಮೈಸೂರು ರಂಗೋಲ ಮನೆ ಬಿಟ್ಟು ಬಂದಾರ. ಹೇ 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 ఊరించే వేడెక్కించే మొగరాయుడు, వీలున్న వద్దంటాడు ఏం రసికుడు. ఆ కండల్లో సరుకెంతని చూపిస్తే పోయేది ఏముందని. రంగోల రంగోల రంగుల రంగుల రంగైన రంగసానివే, ఏబిసిడీలైన నాకింకా రాని రావులే. మాటలతో మస్క కొట్టే మాయల మారివలే. రంగోల రమ్మంటే రానే నీళ్ళు, మళ్ళీ ఎన్నా ఏం చేసుకుంటారు. ಬಳ್ಳಾರಿ ಬಾಬಾ ಬಾ ಬೇಗ ಬಾರ, ಮೈಸೂರು ರಂಗೋಲ ಮನೆ ಬಿಟ್ಟು ಬಂದಾರ. ಹೇ 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 ఒంటరిగా ఉంటే చాలు అమ్మాయిలు, మోజులతో వెంటొస్తారు రసరాజులు. ఒంటరిగా ఉంటే చాలు అమ్మాయిలు, మోజులతో వెంటొస్తారు రసరాజులు. ఒళ్ళంతా ఊపిరిలు తగిలేంతలా పై పైకి వస్తారు వడగాలిలా. రంగోల రంగోల హే 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 రంగుల రంగుల మీరేమో అగ్గి రవ్వలు, సోకంత ఎరవేసి ఎర్రెక్కించే కరకంచెలు. నీడి సెల్లరక గుర్తుండేదెవరో, హాయ్ పిసలెర్రి బొట్టల్ల ఆటోళ్ళ అందాలు, తాగేసి ఇసిరేస్తారు తీరక తపలు. ಬಳ್ಳಾರಿ ಬಾಬಾ ಬಾ ಬೇಗ ಬಾರ, ಮೈಸೂರು ರಂಗೋಲ ಮನೆ ಬಿಟ್ಟು ಬಂದಾರ. ಬಳ್ಳಾರಿ ಬಾಬಾ ಬಾ ಬೇಗ ಬಾರ, ಮೈಸೂರು ರಂಗೋಲ ಮನೆ ಬಿಟ್ಟು ಬಂದಾರ.
జడ్జెస్ ఓవర్ టు యు. హర్షిత నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు. ఈ పాట రాసింది ఎస్ మూర్తి గారు. ఈయన ఎస్ఏ రాజ్ కుమార్ గారి దగ్గర అంటే సంగీతంలో సహాయకుడిగా ఉండేవారు ఆయన. మేము ఎప్పుడు వెళ్ళినా ఆయన పక్కనే కూర్చున్నాం, చాలాసేపు మాట్లాడుకునే వాళ్ళం సంగీతం గురించి, సాహిత్యం గురించి. మేము సాహిత్యం రాసిన తర్వాత ఆయన చూసేవారు, అభినందించేవారు. ఈ మధ్య మన కీబోర్డ్ ప్లేయర్ సాయి గారి పెళ్లిలో కలిశారు మూర్తి గారు, చాలాసేపు మాట్లాడుకున్నాం. చాలా మంచి అంటే సాహిత్యాభిరుచి ఉన్న వ్యక్తిన. బాగా పాడావు, కానీ అంత బాగుంది, గొంతు చాలా బాగుంది. గొంతులో శ్రేయా ఘోషల్ యొక్క మెరుపు కనబడింది. తనలో ఎలాంటి మెరుపు ఉంటుందో నీలో కూడా ఆ మెరుపు ధ్వనించింది. కానీ ఒకటే ఒక చిన్న విషయం ఏంటంటే, జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్పష్టత లేదు పదాల్లో, వినపట్ల. ఆ మాధుర్యం ఉంది కానీ పదాల్లో స్పష్టత, ఏం పాడుతున్నావు, అక్కడ ఏం మాట ఉంది, ఏం అర్థం ఉందనేది తెలియట్లేదు కొన్ని చోట్ల చరణంలో. అదొక్క జాగ్రత్త తీసుకుంటే కనుక నువ్వు మంచి గాయన అయ్యే అవకాశం నీకు పుష్కలంగా ఉందిరా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హర్షిత, సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ప్రతిసారి కూడా మా జడ్జి సీట్లో కూర్చున్న వాళ్ళు, ఈ జడ్జిమెంట్ సీట్లో కూర్చున్న వాళ్ళు వాళ్ళదైన ముద్రలో, వాళ్ళదైన శైలిలో ఒక యూనిక్గా, వినూత్నంగా ఏదో చెప్పాలని ప్రయత్నించడంలో అర్థం లేదమ్మా. అమ్మా, ఈ ఒక్కసారి మాత్రం చంద్రబోస్ గారి అభిప్రాయమే నా అభిప్రాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను ఎగ్జాక్ట్లీ రాసుకున్నది కూడా అదే. నువ్వు పాడుతున్నప్పుడు లిరికల్గా స్పష్టత లేదు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ రోట్. ఎస్. అండ్ దట్టు నువ్వు మైక్ ఇక్కడ పెడుతున్నావు, ఐ డోంట్ నో వై. ఇక్కడ ఉంటుంది, దానివల్ల ఇది ఎక్కువ వినిపిస్తుంది. అనేజల్ అదొక్కటి చూసుకోవే. ఎస్ మ్యామ్. ఎస్. కొంచెం లిరికల్ స్పష్టత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆర్ యు రెడీ ఫర్ ద హుక్? ఎస్ సార్. కీరవాణి గారు మీరేమైనా ప్రయత్నిస్తారా? కుర్చీ మడత పెట్టు. కుర్చీని మాట్లాడబెట్టి ఏదో చెప్పొచ్చావు, ఏంటది? మా హస్బెండ్ బళ్ళారి సార్. ఓ, మీ ఆయన గురించి పాడావా నువ్వు? ఆయన వచ్చారా ఇవాళ? వచ్చారు సార్. ఎక్కడున్నారు హస్బెండ్? బళ్ళారి బావా. ఏం బావా, బళ్ళారి నుంచి ఏం తీసుకొచ్చారు? పేడాలు ఏమైనా తీసుకొచ్చారా? నెక్స్ట్ టైం. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.